మౌంటైన్స్ అసలు మౌంటైన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టుడే వీ విల్ బి కవరింగ్ డే 2 ఆఫ్ అవర్ అమేజింగ్ కాశ్మీర్ గ్రేట్ లేక్స్ ట్రెక్ విచ్ టేక్స్ us from the beautiful Sitkadi base camp to the breathtaking Neechne campsite. అంటే ఈరోజు జర్నీ ఓవరాల్గా 11 కిలోమీటర్స్ ఉండబోతుంది అండ్ అప్రాక్సిమేట్లీ 8 అవర్స్ మనం కంటిన్యూగా ట్రెక్ చేయబోతున్నాం. ఇట్స్ అ డే ఫుల్ ఆఫ్ అడ్వెంచర్, స్టన్నింగ్ వ్యూస్ అండ్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సెస్. సో ఈ వీడియోని అయితే మిస్ కాకుండా వాచ్ చేసేయండి. విత్ నో మోర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో, వీఆర్ రెడీ ఫర్ ది ట్రెక్. బట్ బిఫోర్ దట్ కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది ఇంటూ ది క్యాంప్స్. సో బయట మాకు ఒక డైనింగ్ స్పేస్ లాగా ఉంది, ఇదే మా హాల్ లాంటిది. So wow, delicious food. Wait, I'll show you. Bread toast, watermelon, and this is egg, scrambled egg. Yes. And he's bringing a lot. Kitchen chicken పెట్టేసాడు. Wow, this is my favorite, I guess. ఇది నేను డబ్బాలో పట్టుకెళ్తా. సో అంతా కూడా మా టెంట్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నారు. అండ్ లగేజ్ ఏమైనా ఉంటే కిచెన్ సామాన్లు కూడా అవన్నీ మ్యూల్స్ పైన క్యారీ చేస్తారు. ప్రస్తుతానికైతే ఎండ్ ఏమి లేదు, బట్ వెరీ సూన్ రాబోతుందని అయితే అర్థమైంది. సూపర్ ఎక్సైటెడ్ అండ్ యా ఐమ్ రెడీ. ట్రెక్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ షూ మంచిగా కట్టుకోవాలి. చాలామంది అది రాంగ్గా ట్రై చేసుకుంటారు. దట్స్ ద బేసిక్. అండ్ రైట్గా కట్టుకోవాలి, ప్రాపర్ క్లోతింగ్ వేసుకోవాలి. అండ్ ఇనీషియల్లీ ఎక్కువ స్ట్రెస్ కాకుండా ఉండాలి, ఎందుకంటే డే 1 ఇప్పుడే మొదలెడతాం కదా, చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. అండ్ పీపుల్ లైక్ మీ అంటే ఇంకా ఓకే. ఆఫ్టర్ అన్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ సిత్కాడి బేస్ క్యాంప్ ట్రెక్ అయితే బిగిన్ చేసాం. ట్రెక్ స్టార్ట్ చేయడమే ఇంకా స్టార్ట్ అయ్యింది. బ్రీతింగ్ డిఫరెంట్గా హా అని అంట. సో మొత్తం కూడా స్టడీ ఎసెంటే ఉంది. 1 అవర్ పాటు ఎక్కుతూనే ఉన్నాం. కానీ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రెక్ ఏంటంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మొత్తం కూడా స్టన్నింగ్ పానరామిక్ వ్యూస్ ఆఫ్ ది సోన్మార్గ్ వ్యాలీ మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్లో. సన్ రైజ్, ఆ రేస్ పడుతుంటే డిఫరెంట్ ఫీలింగ్. అండ్ చుట్టూ కనిపిస్తున్న ఆ గుర్రాలన్నీ కూడా క్యాంప్స్, లగేజ్, కుకింగ్ అన్నీ కూడా ఇంకా క్యారీ చేస్తాయి అన్నమాట. సో యూ కెన్ ఆల్సో స్పాట్ ది అమర్నాథ్ పీక్ ఒక డిస్టెన్స్ నుంచి మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడే దూల తీరిపోతుంది గాయస్, మాకు ఇక్కడే హెక్టిక్గా ఉంది. ఒక చిన్న బ్యాగ్ మోయడానికి కూడా టూ కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. ఎక్కుతూనే ఉన్నాం, ఇంకా ఆర్మీ చెక్ దగ్గరకు కూడా రాలేదు. బట్ మా ఓపిక అయితే అప్పుడే అయిపోయింది. You want flower? I love you. Oh my God. मौलिका, आपके वीडियोस में देख के आपके लिए टॉफी लेके आए. बाय. का अच्छा का टॉफी इसको इससे पूछो ना. All right? All right? Guys, always carry your physical copy of Aadhaar. ఫోన్లో కూడా చూపించవచ్చు, బట్ డోంట్ టేక్ ఎనీ రిస్క్. నేను తెచ్చాను కానీ బ్యాగ్లో పెట్టేశాను. ఆఫ్టర్ 1 అవర్ ట్రెక్ చేసిన తర్వాత మనం ఆర్మీ చెక్ పాయింట్కి అయితే వస్తాము. ఇక్కడ మన ఐడి ప్రూఫ్స్ వెరిఫై చేస్తారు. అన్నీ ఓకే అనుకుంటేనే పర్మిట్స్ ఇస్తారనమాట. సో అది మన ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళు చూసుకుంటారు. కానీ మనమైతే ఫిజికల్ ఐడి ప్రూఫ్ అయితే డెఫినెట్లీ క్యారీ చేయాలి. అండ్ ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ లైక్ టు టేక్ రెస్ట్. అంతసేపు ఎక్కిన తర్వాత కొంచెం ఒక మూమెంట్ కూర్చోడానికి దొరికిందని అనిపిస్తుంది. కూర్చుని ఎదురుగా కనిపించే సోన్మార్గ్ వ్యాలీ వ్యూస్ అన్నీ కూడా చూస్తూ మెస్మరైజింగ్గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ ప్లేస్లో సన్ రైజ్ ఒక గోల్డెన్ గ్లో యాడ్ చేస్తుంది అనమాట వ్యాలీకి. చూస్తూ ఉంటే ఫోటోలు తీయాలనిపిస్తుంది కానీ తీయకూడదు, ఎందుకంటే ఆర్మీ వాళ్ళు పర్మిట్ చేయరు అనమాట. ఆర్మీ చెక్ పాయింట్ దగ్గర నో ఫోటోగ్రఫీ ఈజ్ అలౌడ్ ఎట్ ఆల్. ఆర్మీ పర్మిట్స్ తీసుకున్నప్పటికెళ్ళి మనం ఇంకా నడవడం మొదలెట్టాలన్నమాట. ఇంక్లైన్గా ఉంటూనే ఉంది, తిరుగుతూనే ఉంటాం. సోన్మార్గ్ వ్యూస్, వ్యాలీ వ్యూస్ ఏవైతే ఉన్నాయో దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. రాళ్ళు రప్పలు దాటుకుంటూ కొంచెం ఎనర్జీని అయితే స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే ట్రెక్ బిగిన్ చేసినప్పుడే మొత్తం చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ నడవంగా మనకు అలవాటు అయిపోతుంది. మధ్యలో ఇలాంటి అద్భుతమైన యానిమల్స్, చిన్న ఫ్లవర్స్ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి కమాన్ వీ కెన్ డూ ఇట్ అనే ఒక వైబ్ని అయితే డెఫినెట్లీ తీసుకొస్తుంది.
మనం స్ట్రైట్ రూట్ వదిలేసి స్టీప్ రూట్ ఎత్తుకుంటాము. హీస్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. లైక్ ఉత్తరాఖండ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్, మీకు తెలిసిందే కదా. అండ్ ఇక్కడ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. బ్యాక్ సైడ్లో లైక్ మొత్తం సోన్మార్గ్ వ్యూ కనిపిస్తుంది. కెన్ యు గైస్ సీ ఇట్? వెనకాలంతా లైక్ వ్యాలీస్ అండ్ సోన్మార్గ్ వ్యూ. అండ్ మాతో వచ్చిన థాయ్ గ్రూప్ కూడా ఇక్కడ రెస్టింగ్ తీసుకుంటుంది. అండ్ ఇంకా వెళ్ళాలి, మ్యూల్స్ వెళ్తున్నాయి కదా. వీడియోలు ఫోటోలు అసలు ఏమీ లేవు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఫోటోలు దిగాలి, వీడియోలు తీసుకెళ్ళని. నడవడమే చాలా ఎక్కువ అని అర్థమైంది. విల్ అప్డేట్. స్టే ట్యూన్డ్. పగలే చుక్కలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎక్కే కొద్దీ స్టీప్ పెరుగుతూనే ఉంది. రెస్ట్ తీసుకోవాలన్న టైంలోనే ఈ పోని పిల్ల వాళ్ళ మదర్ దగ్గరికి అలా వెళ్తున్న వ్యూని చూసి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అండ్ నా ఎదురుగా కనిపిస్తున్న ఆ సోన్మార్గ్ వ్యాలీ వ్యూ అండ్ అమర్నాథ్ పీక్ అవన్నీ కూడా డిఫరెంట్ మౌంటైన్స్. ఇంకా పేర్లు అంటే టూ కాంప్లికేటెడ్ థింగ్, అది నాకు చెప్పలేను. వీళ్ళైతే తాయి వాళ్ళు గొడుగులు పట్టుకుని ట్రెక్ చేస్తున్నారు. నేను నార్మల్గా నా బ్యాగ్ వేసుకుని నడవడమే టూ కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతున్నాను. వాట్ ఎవర్, ఇలా కొద్దిసేపు నడిచిన తర్వాత చెట్టు కింద రెస్ట్ తీసుకుంటే ఎంత బాగుంటుందో. ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నా మళ్ళీ నడవడానికి కష్టం అవుతుంది. మళ్ళీ నడవడం మొదలెట్టాం. కొన్ని గంటలు రాళ్ళు రెప్పలు కొండలు ఎక్కిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకున్నా. వెనకాల వ్యూ చాలా బాగుంది, కానీ అంత దూరం వ్యూ దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేయడం. ట్రైల్లో యూ కెన్ సీ పేపర్ ట్రీస్ వేర్ లైక్ ఒకప్పుడు పేపర్ చెట్లోంచి తీసేవాళ్ళు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట పేపర్ ట్రీ. సో దీన్ని ఇట్లా ఒక లేయర్ లాగా ఇగోండి ఇలా తీస్తారు. దిస్ ఈస్ పేపర్. ఇది దీని మీద రాస్తారనమాట. పేపర్ చాలా లేయర్స్గా వస్తుంది ఇది. మొక్కజొన్న పొత్తు ఇలాంటి ప్లేస్లో దొరికితే చాలా మంచిగా అనిపిస్తుంటే 50 రూపీస్ ఇచ్చంట తీసుకుంటున్నాం. ఆఫ్టర్ టేకింగ్ గుడ్ రెస్ట్ అండ్ ఒక మంచి స్నాక్స్ తినేసి ప్రశాంతంగా మళ్ళీ ట్రెక్ అయితే నడవడం మొదలెట్టాం. నాకైతే ట్రైల్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఫ్లాట్గా ఉంది. ఫ్లాట్గా ఉండే ట్రైల్ మీద ఎంతసేపు అయినా నడిచేయచ్చు, కానీ ఇంక్లైన్ స్టార్ట్ అయిందంటే నాకైతే చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. నేనైతే హ్యాపీగా వ్యూస్ని చూసుకుంటూ స్లోగా అలా నడుస్తున్నాం. మేమైతే ఎంత ప్రశాంతంగా నడుస్తున్నామంటే అండ్ ఒక్కొక్క వ్యూని ప్రాపర్గా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. గ్రూప్తో వెళ్ళిపోయి ఏదో ముందు వెళ్ళిపోవాలనే ఒక కాన్సెప్ట్ అయితే మాకు అస్సలు లేదు. పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ నడవడం జరిగింది. అండ్ ఇక్కడ హార్సెస్ అన్ని గడ్డి తింటూ ఆ చెట్లు ఆ మౌంటైన్స్, ఈ ప్లేస్లో నాకు వ్యూ చాలా బాగా నచ్చింది. ఈ ఎంటైర్ ట్రెక్లో లైక్ మనకి వ్యూస్ అన్నీ కూడా 360 డిగ్రీస్లో కనిపిస్తాయి. అందుకే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెక్లో ఒక ట్రెక్. మన ఇండియాలోనే అమేజింగ్ ప్లేస్ ఇది అయితే. ఏం తగిలిందిరా? సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయండి. ప్రస్తుతానికి నేనైతే అలా పడిపోయాను. మీరైతే అలా పడకుండా జాగ్రత్తగా ఉండండి. మన షూ లేస్ మనకే తగిలి పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ యా, లుక్ ఎట్ ది వ్యూ.
చుట్టూ కూడా ఒక మెస్మరైజింగ్ ఫీలింగ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. చాలా చాలా చెట్లు కనిపిస్తాయి, ఆ వ్యాలీస్, మెడోస్ అండ్ ఆల్సో స్నోతో కవర్ అయిన పీక్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్. అండ్ ఆ ప్లేస్లో ఒక రెస్ట్ తీసుకుంటే ఎంత బాగుంటుంది. అమేజింగ్ రైట్. సో కొన్ని గంటలు నడిచిన తర్వాత వి రీచ్ ది పాయింట్ కాల్డ్ టేబుల్ పాయింట్. సో ఇక్కడ మ్యాగీ హట్ అట్లాంటిది ఉంటుందన్నమాట. ఎవరికైనా నీడ్ ఉంటే కనుక యూ కెన్ పర్చేస్ సంథింగ్ అండ్ హ్యావ్ ఇట్. లేదంటే కొంతమంది లంచ్ ఇక్కడే తినేస్తారు, ఇంకొంతమంది ముందుకెళ్ళి తింటారు. మేము ముందుకెళ్ళి తిందాం అనుకున్నాం. ఆల్రెడీ ఇందాడే మొక్కజొన్న పొత్తు తిన్నాం. మళ్ళీ ఇక్కడ ఏం కొనదలుచుకోలేదు బికాస్ మాకు ఇచ్చిన ఫుడ్ చాలా ఎక్కువ, దాన్నే తిని కొంచెం ఎనర్జీగా ఉందామని అనుకుంటున్నాను. సో ఇక్కడికి వెళ్ళి టేబుల్ పాయింట్ నుంచి వ్యూ మనకు కనిపించేది ఏంటి అంటే అది బ్యాక్ ఎండ్లో. కెన్ యు గైస్ సీ ఇట్? బాగున్నాయి చూడటానికి, కళ్ళతో చూడటమే. అండ్ ఇటు సైడ్ అయితే చాలా జనం ఉన్నారు. యూ కెన్ సీ అది సంగతి. వాక్ త్రూ ది మెడోస్ అనుకోండి. టేబుల్ టాప్ నుంచి మనకి ట్రైల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం సేపటి వరకు చాలా ప్లెజెంట్గా నడిచేయచ్చు అనే ఒక ఫీలింగ్ మెడోస్లోకి వెళ్తూ. అండ్ అవి మధ్యలో కూడా లావెండర్, ఎల్లో, వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎంటైర్ ఏరియా కూడా మొత్తం మనకి ఫీల్స్ లైక్ సంథింగ్ డ్రీమీగా అనిపిస్తుంది అనమాట. ఇవే మొత్తంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం నడుస్తున్న ల్యాండ్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. ఎంత క్యూట్ ఉంటాయి అంటే అబ్బా చూడడానికి భలే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళి ఇంకొక 1 hour నడిస్తే ఒక వాటర్ ఫాల్ వస్తుంది. సో అక్కడ ఫుడ్ తిందామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో మా గైడ్ కూడా అదే చెప్పాడు. గైడే 1 hour అన్నాడంటే ఎంత టైం పడుతుందో తెలీదు. ఇట్ డిపెండ్స్ స్టామినా బట్టి. ఏమైనా మౌంటైన్స్ కనిపిస్తున్నాయా? గోప్రోలో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి అన్ని చిన్నగా కనిపిస్తాయి, ఫోన్లో తీస్తుంటే బ్రైట్గా పెద్దగా కనిపిస్తున్నాయి అనమాట. అండ్ టేబుల్ టాప్ తర్వాత కొంచెం ఈజీగా అనిపిస్తుంది, అంటే కొంచెం డిస్టెన్స్ వరకు. స్టార్టింగ్ ఇనిషియల్లీ ట్రెక్ స్టార్ట్ చేసినప్పుడు అయితే బేస్ క్యాంప్ నుంచి చాలా క్రూషియల్గా ఉంది. అప్పుడే స్టార్ట్ చేస్తాం అనుకుంటా కదా, మొత్తం బ్రీతింగ్ కూడా ఇలా వస్తుంది అనమాట. ఇక్కడైతే ఓకే, ఇప్పుడైతే ప్లెయిన్గా ఉంది. అండ్ మాకు ఒక సపరేట్ గైడ్ అనమాట, మా ముగ్గురికే. మేము ముందు అలా మాట్లాడుకున్నాం, ఎందుకంటే గ్రూప్ అందరికీ ఉన్న ఒకటే, బట్ ముగ్గురికి ఉంటే మాకు ఇంకా బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. మంచిగా ఉంది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అయితే నేను ఫిదా అయిపోయినా. ఫుడ్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న థింగ్స్ కూడా, బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో స్నాక్స్, ఫుడ్ అన్నీ బాగా చూసుకుంటున్నారు. మీకు ఎంత అవుతుంది అని బడ్జెట్ బ్రేక్ డౌన్ ఒక వీడియో చేస్తాను సపరేట్గా, ఎంటైర్ ట్రెక్ అయిపోయిన తర్వాత. సో ఎలా వెళ్ళాలి, ఎంత అవుతుంది, ఎక్కడ ఎంత స్పెండ్ చేయాలి, ఏ మిస్టేక్ చేయకూడదు అనేది. సో అప్పటిదాకైతే వెయిట్ చేయండి. ఇన్ కేస్ అప్పటికే ఈ వీడియో పెట్టేసి చాలా రోజులు అయింది అని అనుకుంటే ఆ వీడియో మీరు చూడండి. ఓకే, చూడండి చిన్న చిన్న క్యూట్ క్యూట్ యానిమల్స్. ఇట్స్ నైస్. ముందుంది ముసలి పండగ అంటే ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది. అక్కడ జనాలు కనిపిస్తున్నారా ఈ వేలో, చిన్న చిన్న చీమల్లాగా. వాళ్ళందరు జనాలు, చాలా స్లోప్ ఉంది గైస్. ఓ గాడ్. అక్కడ ఒక అతనికి క్రామ్స్ వచ్చేసాయి, మేమే హెల్ప్ చేసాం. ఆ దూరంగా ఉన్నాడు కదా. ఈ హార్సెస్ వచ్చేటప్పుడు మౌంటైన్ సైడ్ ఉండాలి, సైడ్కి ఉండాలి. వాటి బ్యాగ్ తెలియకుండా తగిలింది అంటే చాలా గట్టిగా తగులుద్ది. అండ్ యూనిట్ బి వెరీ కేర్ఫుల్ బికాస్ మన పాదాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకంటే మనం నడిచేది దాని మీద ఇంకా చాలా రోజులు చేయాలి. బీ ప్రిపేర్డ్. ఓన్లీ మన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. కెన్ యు గైస్ లిసన్ ది వాటర్ ఫాల్ సౌండ్? ఇక్కడ నుంచి అయితే వినిపిస్తుంది, బట్ ఎంత దూరం నడిస్తే రీచ్ అవుతాము అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ ఫర్ మీ అండ్ ఫర్ యూ గైస్ టు. ఇదంతా లోయే. రూట్స్. ప్రాపర్గా నడవాలి గాయస్. యాంకిల్ కరెక్ట్గా పెట్టకపోతే బెండ్ అయిందంటే ఇంకా కష్టమే. ఏదో ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినట్టు చాలా చెట్లు కనిపిస్తూ ఉంటాయి. పాత్ అంతా కూడా దూరం నుంచి మనకి వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్, ఏదో సౌండ్ ట్రాక్, ఒక మ్యూజిక్ సిస్టమ్ లాగా వినిపిస్తూ ఉంటుంది. దిస్ పార్ట్ ఆఫ్ ట్రెక్ ఈజ్ లైక్ వెరీ పీస్ఫుల్. Look at that valley. देख के चलना है.
ఇక్కడికి వెళ్ళి వ్యాలీ వ్యూ చాలా బాగుంది, చాలా బాగుంది ఇక్కడికి వెళ్ళి. గైస్ నాకు ఇది దొరికింది. ఇందాక మీరు నమ్ముతారో లేదో నేను అనుకున్నా ఇది దొరికితే లక్కీ అని అంటారు కదా. ఇక్కడ ఎన్ని మ్యూల్స్ ఎన్ని హార్సెస్ ఉన్నాయి, నాకు దొరికితే బాగుండని అనుకున్నా. వితిన్ 5 minutesలోనే నాకు దొరికింది గైస్. ఐ డోంట్ బిలీవ్ ఎనీ manifestations something like that, but trust me, when you wish things definitely it will happen. This is completely a rocky terrain. మొత్తం రాళ్ళతోనే ఉంది ట్రైల్ మొత్తం. అండ్ ఎదురుగా పెద్ద రాళ్ళు అండ్ వాటర్ ఫ్లోది మీరు చూడొచ్చు. కనిపిస్తుందా? చాలా దూరం నడవాలి ఇలాగే. ఇంకా మేము లంచ్ చేయలేదు. ఒక మంచి స్పాట్ చూసుకుని ఆ ముందుకు వెళ్ళిన తర్వాత ఇది క్రాస్ చేసాగా కూర్చుని తింటాం. అండ్ అక్కడ చీమల్లాగా కొన్ని వందల మంది కనిపిస్తున్నారా మీకు. కొంతమంది రిటర్న్ వచ్చేస్తున్నారు బికాస్ చేయలేక. ఇనిషియల్ డేలో చేయలేకపోతే మళ్ళీ రిటర్న్ రావాలంటే ఎన్ని రోజులు నడిచారో అన్ని రోజులు వెనక్కి రావాల్సి వస్తుంది. మిగతా ట్రెక్స్ లాగా ఒకరోజు నడిచి లేదు అనుకుంటే అక్కడ నుంచి రిటర్న్ అవుతే మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేయడం అనేది ఉండదు. ఇది ఎక్కడ మొదలెడితే అక్కడ అసలు రాము, వేరే చోట వెళ్తాం. కాబట్టి ఏదన్నా ఆలోచించుకుని డెసిషన్ తీసుకుంటే ఇప్పుడే తీసుకోవాలి. అందుకు కొంతమంది వచ్చేసారు. సో జస్ట్ ఇప్పుడే ఇక్కడికి రీచ్ అయ్యాం. ఈ పాయింట్ నుంచి కూర్చుని మేము లంచ్ చేయాలని అనుకుంటున్నాం. బ్యాక్ ఎండ్లో ఇంకా ఆ ట్రైల్ ఉంది, అదంతా నడవాలి, చాలా దూరం నడవాలి, చాలా గంటలు నడవాలి. అండ్ ఇక్కడ చిన్న క్యూట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ వాటర్ సౌండ్ ఇక్కడ అంతా బాగుంది, కానీ ఎండకు టాలరేట్ చేస్తూ తినడం అనేదే తట్టుకోలేకపోతున్నా. అది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో కూర్చొని రిలాక్స్ అవుతారు ఇంటే ఓన్ వే. ఇవే చాలా బాగుంది. వాటర్ పక్కనే ఫ్లో అవుతూ గ్రీనరీ ఇంకా డార్కర్గా చిన్న క్యూట్ ఫ్లవర్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక దగ్గర ఆగి ఆస్వాదించే టైం కూడా లేదు లిటరలీ. ఒక సైడ్ అంతా వాటర్ ఫ్లో, ఆ మౌంటైన్ వ్యాలీ అయితే ద అదర్ సైడ్ ఈజ్ లైక్ దిస్. సీరియస్లీ విత్ నో ఫిట్నెస్ డే 1 ఇలా ఉందంటే ఎంటైర్ ట్రెక్ యూ కెన్ ఇమాజిన్ చాలా హారబుల్గా ఉంటుంది. ఇంకా 3-4 గంటలు నడుస్తూనే ఉండాలి. 3 గంటలు అయితే అసలు కాదు నా దృష్టిలో. ఈవినింగ్ 5-6 అయిపోద్ది, చూడాలి. దిస్ వ్యూ ఇస్ సీరియస్లీ అమేజింగ్. అన్ని వ్యూస్ చాలా బాగున్నాయి.
దూరంగా ఒక వ్యాలీ కనిపిస్తుందా, రాళ్ళ వే ఇదంతా హారిబుల్ స్టోన్స్, అసలు అవన్నీ క్రాస్ చేసుకుంటూ రావాలి. మొత్తం ఈ క్యాప్తోనే కనిపిస్తున్నా, అసలు నా ఫేస్ ఎలా ఉంది ఎలా కనిపిస్తున్నానో కూడా తెలీదు. బ్యూటిఫుల్ వ్యూస్ కావాలంటే కొంచెం కష్టపడాలి. యాజ్ యూ గైస్ నో, డెఫినెట్లీ డిఫికల్ట్ మోడ్ ట్రెక్కే. అమ్మ బాబోయ్, ఇలాంటి అనీవెన్ రాళ్ళు ఇంకా చాలా చాలా దూరం ఉన్నాయి. చూస్తుంటే ఇది నెవర్ ఎండింగ్ సర్కిల్లా ఉంది. ల్యాండ్ నార్మల్గా ఉంటే నడవచ్చు, కొంచెం రఫ్గా ఉన్న నడవచ్చు. రాళ్ళు యాంకిల్ కనుక బెనికిందా, గోవిందా గోవిందా కనిపిస్తుందా మీకు? ఎంత దూరం వెళ్ళాలో మా గైడ్ని అడిగి తెలుసుకుందాం. భయ్యా और कितना दूर जाना है? और जाना है अभी लगेगा 1 घंटा, आधा घंटा, पौनी घंटा. इधर से बोला लाइक कितना दूर वो क्रॉस कर देना. वो टॉप दिख रहा है उससे थोड़ा आगे. टॉप ओ ఓకే ఓకే. వీళ్ళు చెప్పింది అసలు నమ్మను గైస్. ½ అంటే అసలు ½ కాదు, చెప్పాను కదా ఆల్రెడీ. చిన్న పిల్లలు ట్రెక్ చేస్తున్నారు చూడండి. అసలు ఐ లవ్ కిడ్స్ లైక్ వెన్ దే ఆర్ ట్రెక్కింగ్, లైక్ ఇట్లాంటి వాటికి ఎంకరేజ్ చేసే పేరెంట్స్ అన్న ఇష్టం. ఇన్స్టెడ్ ఆఫ్ పేరుగా చూపించే కన్నా నేచర్ని చూపించే పేరెంట్స్ చాలా చాలా నచ్చుతారు. This part of trek is like very peaceful and very beautiful, which I can't even describe in words. Walking through a forest and hearing the water stream and crossing the streams and rocky terrain, everything is mesmerizing. గ్లేషియర్ కనిపిస్తుందా? అదంతా స్నో ఎన్నో ఇయర్స్ నుంచి గడ్డ కట్టుకుపోయి దాని నుంచి పెద్ద గ్లేషియర్ మెల్ట్ అయితే ఇలా వాటర్ స్ట్రీమ్స్ వస్తాయి. ఏన్షియంట్ స్నో ప్యాచెస్ అండ్ దాని మధ్యలోకి వెళ్ళి వాటర్ ఫ్లో అవుతూ అబ్బా చూడ్డానికి అయితే భలే ఉంది. అండ్ ఎదురుగా అయితే ఎండ్లెస్ వ్యాలీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎవరైనా ట్రెక్ చేయలేకపోతే దెర్ ఇస్ వన్ ఆప్షన్, ఇలా హార్సెస్ పైన వెళ్ళొచ్చు అనమాట డే వైజ్, లేదంటే ఎంటైర్ ట్రెక్కి మాట్లాడుకోవచ్చు. డేకి అయితే 2000-3000 అలా ఛార్జ్ చేస్తారు. ఎంటైర్ ట్రెక్ అయితే 18,000 నుంచి ఉంటుంది, డిపెండ్స్. సో ఇది సజెస్ట్ చేయను, బట్ ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది అని చెప్పడం కోసమే ఐఎమ్ జస్ట్ ఇన్ఫార్మింగ్ ఇట్. వాటర్ స్ట్రీమ్ అక్కడ ఉంది. ఇక్కడ ఒక చాలా వెరీ వెరీ ఓల్డ్ ఐస్ గట్టిగా అయిపోయింది ఉంది, చూపిస్తాను. రొచ్చుగా ఉంది ఇక్కడ. కనిపిస్తుందా? జూలైలో పీక్ సమ్మర్ ఇక్కడ. Can I see it? ఐస్ అదంతా చాలా ఓల్డ్ ఐస్ గడ్డ కట్టుకుపోయింది. ఇక్కడ షీప్స్ కనిపిస్తున్నాయా? అండ్ ఇక్కడ వైట్గా ఉంది కదా, అది చాలా హ్యూజ్గా ఉంది. నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ అది కూడా ఎన్నో ఇయర్స్ నుంచి గడ్డ కట్టుకుపోయిన స్నో. ఓకే, కొంచెం ఎక్కాలి.
After crossing the snowy patches, the terrain becomes rocky once again. The final stretch of the trek is a bit challenging, but the views keep us going. అవే మనల్ని మోటివేట్ చేసి ముందుకు నడిచేలా చేస్తూనే ఉంటాయి. డే 1లో నడిచే దాంట్లో దిస్ ఇస్ సెకండ్ మ్యాగీ పాయింట్. హట్ అంటే స్నాక్స్, కాశ్మీరీ కావా, టీ అట్లాంటివి దొరుకుతాయి. ఓకేనా, స్నాక్స్ కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, బట్ ఓన్లీ క్యాష్ 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 క్యాష్. ఏందిరా ఈ కొండలు, ఈ రాళ్ళు హద్దు అదుపు లేకుండా వస్తూనే ఉన్నాయి. అక్కడెక్కడికో వెళ్ళాలి. చూడండి అసలు ఎలా ఉందో. See this cute flower, this white wala, and this. This section of the trek is like నా ఫేవరెట్ అంటే ఫేవరెట్. ఎందుకంటే వాటర్ స్ట్రీమ్స్ పక్క నుంచే మనం నడుస్తూ ఉంటాం, క్రాస్ చేస్తూ ఉంటాం, ఎండ్లెస్ రాక్స్ని మనం దాటుతూనే ఉంటాం. ఈ ప్లేస్లో ఎందుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ కొంతసేపు కూర్చుని ఎదురుగా దగ్గరగా ఉన్న ఆ వ్యాలీని చూస్తూ, అండ్ ఇంకో సైడ్ ఆ దూరంగా కనిపించే వ్యాలీస్ని చూస్తూ ఆ పీస్ని ఫీల్ అవుతున్న వైబ్ ఉంది కదా, ప్రైస్లెస్. అండ్ అలా నా చేతిలో ఆ ఫ్లవర్ని కొంచెంసేపు చూసి అలా తల్లో పెట్టుకొని ఐఎమ్ జస్ట్ వైబింగ్ మై సెల్ఫ్. నాకు ప్రశాంతంగా అట్లా ఇష్టం. అండ్ అక్కడ ఫ్లవర్స్ తెంపకూడదు అనుకోండి, బట్ నచ్చితే ఏం చేస్తాం, అలా క్యూట్ కదా. ఇంతసేపటి తర్వాత వెదర్ కొంచెం చల్లబడింది. కొంచెం దూరం నడవాలనుకుంటా. బాగున్నాయి, చూడడానికి చాలా బాగుంది. బట్ ఎనర్జీ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. భరత్ ఎలా అనిపిస్తుంది? చాలా కష్టంగా ఉంది. డే 1 ఇంకా వెళ్ళలే, డే 1 కూడా. ఎండ్లెస్ రాక్స్ మీరు దాటుతున్నారు, మీ కళ్ళకు కనిపించాయి అని అంటే మీరు అర్థం చేసుకోండి, యూ హ్యావ్ రీచ్ ది పాయింట్ నీచ్నై పాస్. సో ఇక్కడ ఏంటంటే వన్స్ ఎంటర్ అవగానే ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద వ్యాలీస్ స్ప్రెడ్ అయినట్టు మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అండ్ వన్స్ టాప్కి రీచ్ అయిపోయిన తర్వాత దూరంగా కింద ఎక్కడో నీచ్నై క్యాంప్ సైట్, అంటే మీరు మీ ట్రెక్ నీచ్నై పాస్ క్యాంప్ సైట్కి రీచ్ అవబోతున్నారని అర్థం అనమాట. ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ టాప్లో మనకి ఏంటంటే ఒక మంచి గుడ్ వ్యూ పాయింట్ అనమాట. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే హడావిడిగా మీరు అక్కడ కిందకి డిసెండ్ అయ్యి క్యాంప్ సైట్కి వెళ్ళిపోయి చేసేది ఏం లేదు. కొంచెం రిలాక్స్ అయ్యి మీ కళ్ళ ముందుండే వ్యూస్ని ఫీల్ అవ్వండి. వెదర్ అయితే నిమిషానికి ఒకలా మారిపోతుంది. సడన్గా ఫుల్ విండ్ వచ్చేస్తుంది అండ్ ఒక్కొక్కసారి ఎండ్ వచ్చేస్తుంది. సో అకార్డింగ్లీ మీరు దానికి కావాల్సిన బట్టలు అండ్ క్యాప్స్, రెయిన్ కోట్స్ ఖచ్చితంగా క్యారీ చేయాలి. డిహైడ్రేటెడ్ మౌనిక, భరత్ ఫస్ట్ నాకు హెడ్ఏక్ తగ్గాలి, ఆ తర్వాతే ఏదన్నా హెల్త్ ఇంపార్టెంట్.
దారిలో మనకి హార్సెస్ గేజింగ్ చేస్తూ, మ్యూల్స్ లగేజ్ని క్యారీ చేస్తూ, అండ్ అలాగే కొన్ని షీప్స్, వైల్డ్ ఫ్లవర్స్, పీస్ఫుల్గా వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్స్ మనల్ని ఫాలో అవుతూనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎల్లో కలర్, లావెండర్ కలర్, వైట్ కలర్ మనకి మధ్యలో ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న బ్యూటిఫుల్ థింగ్స్. సో కలర్ఫుల్గా ఒక గ్రీన్ ల్యాండ్స్లో రాక్స్, అబ్బా వ్యూ అయితే మెస్మరైజింగ్ ఉంటుంది. సో ఇది నీచ్నై పాస్ నుంచి మనం కొంచెం డిసెండ్ అవుతూ నీచ్నై క్యాంప్ సైట్కి వెళ్ళే దారిలో ఈ థింగ్స్ అన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎన్ని రాళ్ళు దాటామో మాకే గుర్తులేదు అసలు. అండ్ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి టెంట్స్, అది మాది. అక్కడికి వెళ్ళాలి. ఫైనల్లీ మా క్యాంప్ సైట్ దగ్గరికి వచ్చాం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అది మాది, సపరేట్గా ఉంటుంది, ఎవరితో సంబంధం లేకుండా. ఇదంతా వేరే గ్రూప్ది. మా కిచెన్ అదే కొంచెం వాష్రూమ్స్. ఆఫ్టర్ ఎ లాంగ్ 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 ట్రెక్కింగ్. ఎందుకు అంత లాంగ్గా చెప్పానంటే కేజీఎల్ అంటేనే ఎవ్రీడే ఈజ్ ఎ లాంగ్ డే ట్రెక్కింగ్. 8 గంటలను మినిమం నడవాలి. ఐ డోంట్ నో ది టైం సీరియస్లీ. పొద్దునెప్పుడు బయలుదేరాం, ఎక్కడో ఆక్కుంటూ కొండలు వ్యాలీలు దాటుకుంటూ రీచ్ అవర్ క్యాంప్ సైట్. తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఐ నీడ్ రెస్ట్. ఓ మై గాడ్. బేస్ క్యాంప్కి రీచ్ అయిపోయిన తర్వాత కొంచెం స్నాక్స్ తిని కొంచెంసేపు లైక్ కూర్చున్నాం, పడుకోలేదు. బికాజ్ వన్స్ పడుకున్నాము అంటే మళ్ళీ రికవర్ అవ్వడం చాలా కష్టం. ఈరోజు నాకు ఏమేమి అనిపించింది అనే పాయింట్స్ కూడా మీకు చెప్తాను, కొంచెం ఓపిక్గా వినండి, బికాజ్ దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ గైస్. సో ఫస్ట్లీ ట్రెక్ స్టార్ట్ అయిన తర్వాత ఇనిషియల్లీ చాలా కష్టంగా అనిపించింది. లైక్ ఎందుకు అని అంటే మొత్తం డే 1 కదా, లైక్ మనం ట్రెక్కింగ్ నడవడం మొదలుపెట్టింది. సో అందుకు కష్టంగా ఉంటుంది. ఇంక్లైన్లో వెళ్ళిన తర్వాత కొంచెం నార్మల్ ఇది వస్తుంది. దాని తర్వాత టేబుల్ టాప్ దాకా కూడా లైక్ వంకర్ తింకర్ వే. వన్స్ టేబుల్ టాప్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ కూడా లైక్ కొంచెం డౌన్ వచ్చి మళ్ళీ ఇంక్లైన్ ఉంటుంది. దాని తర్వాత మొత్తం రాక్స్తో కవర్ అయిపోయింది, ఎంతో దూరం వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు టైము 7 అవుతుంది, బట్ చూసారా గోల్డెన్ సన్సెట్ అవుతున్న ఒక టైం. అండ్ అక్కడ కూడా లైక్ మొత్తం వేరే వాళ్ళ క్యాంప్స్. ఇది ఒకటే మా సోలో చూడండి, మా క్యాంపింగ్ చూడండి, ఎవరు ఉంటారు మేము తప్ప. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్నదాని పేరు నీచ్నై క్యాంప్. సో మనం వీడియోస్లో స్టార్టింగ్ పక్కన లైక్ వాక్ చేస్తుంటే ఒక వాటర్ స్ట్రీమ్ అంతా కనిపిస్తూ ఉంటుంది కదా, నీచ్నై వాటర్ స్ట్రీమ్ అనమాట. సో అది అక్కడ. సో అది సంగతి. సో ఓవరాల్గా ఈరోజు నాకు అనిపించింది బాగుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిజికల్లీ యూ గైస్ నీడ్ టు బి వెరీ 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 ఫిట్. ఇది నేను జిమ్కి దీనికోసం జాయిన్ అయ్యి 2 నెలల నుంచి వర్కౌట్ చేసినా కూడా హై ఆల్టిట్యూడ్ హెడ్ఏక్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో లైక్ డీహైడ్రేట్, మనకు దాహం వేయదు, మన బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఇది ఏదో కొంచెం ఏముందులే చేసేవచ్చు అనేది అనుకోవద్దు. బికాజ్ మీరు ఎంత ఫిట్ ఉన్నా, ఎంత జిమ్కి వెళ్ళినా, ఎన్ని వర్కౌట్ చేసినా కానీ ఇక్కడ ఉండే సిక్నెస్ ఇక్కడే ఉంటుంది. కానీ ఓపిక్గా గివ్ అప్ ఇవ్వకుండా చేయండి. రాకముందే ఈ ఇనిషియేషన్స్ అన్ని మైండ్లో పెట్టుకుని రావాలా వద్దా అని ఫిక్స్ అవ్వండి. ఐ డోంట్ సే రావద్దు అని కదా, రావాలి, ఇలాంటి ప్లేసెస్ చూడాలి. కానీ ఇలాంటి ప్లేసెస్ చూడాలి అంటే ముందు లైక్ ఫిజికల్లీ ఎంత ఫిట్ ఉంటారో మెంటల్లీ కూడా అంతే ఇన్పుట్స్ తీసుకోవాలన్నమాట. సో నేను త్వరగా ఎండ్ చేసేస్తాను. ఇంకా డిన్నర్ ఒకటి తినేసి రెస్ట్ తీసుకోవడమే. రేపు లగేజ్ ప్యాక్ చేయాలి, అబ్బో చాలా కథ. అండ్ లుక్ ఎట్ దోస్ వ్యాలీస్. అండ్ ఇక్కడ మా ట్రెక్కింగ్ ఏజెన్సీ ఎవరి త్రూ నుంచి వచ్చామో లైక్ ట్రిప్పీ అవ్వచ్చు, లైక్ వెస్టర్న్ మౌంటైన్స్ ఇక్కడ సో కాల్. సో అయితే మాది స్టార్టింగ్ అనమాట. ఇంకా మిగతా వాళ్ళ క్యాంప్స్ ఇంకా దూరం నడవాలి. ఓ మై గాడ్, మన బేస్ క్యాంప్ కనిపించిన తర్వాత పోతున్న ప్రాణం అట్లా బయటకు వస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళందరికీ అవి వాష్రూమ్స్ అనమాట. తెలిసిందే కదా, డ్రై వాష్రూమ్స్, ఒక గుంత ఉంటుంది, ఒక పార్ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి వాష్రూమ్ చేసి దాన్ని ఫిల్ చేయాలి. సో ప్రస్తుతానికి అది. అండ్ లుక్ ఎట్ ది వ్యూ గైస్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. యూజువల్లీ ఈ పాటికి ఇక్కడ రెయిన్స్ పడి చల్లగా ఉండాలి, కానీ డే ట్రెక్లో మొత్తం కూడా ఎండకి మాడిపోయాం అసలు. కానీ ఇప్పుడు వన్స్ ఇక్కడికి రాగానే చలికి వణిగిపోతున్నాం. అందుకే సో మీరు ఉలెన్వి తెచ్చుకోవాలి అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్ కూడా క్లోత్స్ తెచ్చుకోవాలి. Let's enjoy the view. Come join with me.
వచ్చినందుకు విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్.